ఎందుకంటే
Good evening. Bluetooth mode. So last time basic maths చెప్పాను కదా, గుర్తున్నాయా? రివిజన్ చేశారా? లాస్ట్ టైం బేసిక్ మ్యాథ్స్ ఏమేం చెప్పామో గుర్తుందా? ట్రిగ్నామెట్రీ ఏం చెప్పాము? ఎవరైనా ముందుకు వచ్చి చెప్పండి ఒకసారి. స్పీకర్ దగ్గరకు వచ్చి మైక్రోఫోన్ లో అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు స్టూడెంట్స్, either from Namukuru or Garampan. లాస్ట్ టైం ట్రిగ్నామెట్రీ చెప్పాం కదా. Connected. సో లాస్ట్ టైం చెప్పి ఒకసారి రివైజ్ చేయండి. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యేలోపు ఒకసారి ట్రిగ్నామెట్రీ ఏమని చెప్పామో చెప్తారా? ఎవరైనా ఒకరు చెప్పండి. ట్రిగ్నామెట్రీ ఏమని చెప్పాం?
సో బైపీసీ వాళ్ళు నీటే కదా మీరు. సో పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలా అవగాహన వచ్చిందా? ఇయర్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక సెక్షన్ నుంచి, 35 కంపల్సరీ, 15 ఆప్షనల్. జనరల్ గా ఏం చేశారు మీ సీనియర్స్ అంతా 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటే వెళ్ళారు. అప్పుడు 3 సెక్షన్స్ నుంచి 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఫిజిక్స్ కి టైం సరిపోలా, ఈజీగా ఉన్నా కూడా స్కోర్ చేయలేకపోయారు. కష్టంగా ఉందని కాదు, నువ్వు దానికి సఫిషియెంట్ టైం స్పెండ్ చేయలేకపోతే ఆ సెక్షన్ మార్కులు తగ్గిపోతాయిగా. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ కంపల్సరీ 35 క్వశ్చన్స్ లో మీకు ఏ తెలుసో వాటిని ఆన్సర్ చేసుకుంటా అన్ని సెక్షన్ నుంచి కంప్లీట్ చేసుకున్నాం అనుకో, 4 సెక్షన్లు కంప్లీట్ అవుతాయి. అప్పుడు 15 లో 10 క్వశ్చన్స్ రాయాల్సినవి ఏ 10 మనకు బాగా తెలుసో అవి రాసుకుంటా వెళ్ళొచ్చు. అప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఇస్తాము. జనరల్ గా చాయిస్ ఇచ్చే క్వశ్చన్ లో కష్టమైన క్వశ్చన్ చాయిస్ లోనే ఇస్తాడు. ఆల్రెడీ వాడు చాయిస్ ఇస్తున్నాడంటే అర్థం అక్కడ కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుందని. సో ఏ పేపర్ లో అయినా ఈజీగా ఉన్న క్వశ్చన్ మిస్ కాకూడదు. అర్థమైందా? అందరికీ ఇచ్చేది అదే టైము. ఆ 200 క్వశ్చన్స్ 180 minutes లో రాసేటప్పుడు ఇంటెన్షనల్ గా లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే నీకు టైం మేనేజ్మెంట్ తెలుసా, నువ్వు టైం ఎలా మేనేజ్ చేస్తావు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా వాడు ఇచ్చిన టైంలో ఆ క్వశ్చన్స్ అన్ని ఎవరో రాయలేరు దేశంలో, అలాగే సెట్ చేస్తాడు. ఎందుకు? నీకు ప్రతి సెక్షన్ లో ఎంతెంత ఈజీగా ఉన్నాయని చేసుకుంటే వెళ్ళేవా లేదా, ఏది ఇంపార్టెంట్, ఎక్కడ ఎక్కువ స్కోర్ చేయాలి. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సో ఆల్రెడీ ట్రిగనామెట్రీ బేసిక్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ బేసిక్స్ చెప్పుకున్నాం. ఇంకా మ్యాథ్స్ కి సంబంధించిన బేసిక్స్ మనం ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ చేసేటప్పుడు వస్తాయి. ఫస్ట్ 6 టాపిక్స్, ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ 6 టాపిక్స్ తరోగా ప్రాక్టీస్ చేయండి. ఈ 6 టాపిక్స్ లో ఫిజిక్స్ కి కావాల్సిన మ్యాథ్స్ మొత్తం కవర్ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయటం. సో లెట్ us start with kinematics. What is kinematics? What is kinematics? Simply it is మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ గురించి స్టడీ చేయడం. స్టడీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్. నువ్వు స్టడీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్ అనగానే నాకు డౌట్ ఏమొస్తుందంటే ఇవి ఎందుకు మూవ్ అవుతున్నాయి, వై దే ఆర్ మూవింగ్. సో ఎందుకు మూవ్ అవుతున్నాయి అనేది కైనమాటిక్స్ లో చెప్పాం. ఎందుకు మూవ్ అవుతున్నాయి అని స్టడీ చేస్తే దాన్ని డైనమిక్స్ అంటాం. సో స్టడీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్ వితౌట్ రిఫరెన్స్ టు కాజెస్ ఆఫ్ మోషన్. అంటే అది ఎందుకు మూవ్ అవుతుంది అనేది అడగవు, మూవ్ అవుతుంటే ఏం జరుగుతుందో రాస్తాం.
without reference to causes. With reference to causes అయితే that is called dynamics. సో కైనమెటిక్స్ లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఏం చెప్పాము, స్టడీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్. సో మనం ఫిజికల్ గా మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయాలి. సో వాట్ ఈజ్ రెస్ట్ అండ్ వాట్ ఈజ్ మోషన్ డిఫైన్ చేసినాక వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ ఆన్ రెస్ట్ అండ్ మోషన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దెన్ నువ్వు మూవ్ అయ్యావనుకో ఏమొస్తుంది, మూవ్ అవుతుంటే కొంత డిస్టెన్స్ కవర్ చేస్తాం, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇంతకీ మీరు కాలేజీ నుంచి నియర్ బై బస్ స్టాండ్కి వెళ్తున్నారు. సో అందరూ ఒకే రకంగా వెళ్తామా, కొందరు బై వాక్ వెళ్తారు, సమ్ అదర్ మే ప్రిఫర్ టు గో బై bicycle, some other may go by bike, by car. అందరూ ఒకే టైంలో రీచ్ అవుతారా, సేమ్ డిస్టెన్స్ కాబట్టి రీచ్ అవ్వరు. వాళ్ళు యూజ్ చేసే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని బట్టి టైం వేరీ అవుతుంది. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం, దాన్ని ఏమంటాం, స్పీడ్. స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్ వెలాసిటీ తర్వాత సో కారు ఉంది మనకి, హైవే మీద వెళ్తున్నాం. హైవే మీద వెళ్ళేటప్పుడు సిటీలో వెళ్ళే స్పీడ్లోనే వెళ్తామా, స్పీడ్ పెంచుతామా? స్పీడ్ పెంచుతాం. స్పీడ్ పెంచాలంటే ఏం చేయాలి, యాక్సలరేట్ చేయాలి. సో యాక్సలరేషన్. ఇందుకే మొత్తంలో నువ్వు ఎక్కడన్నా, ఇక్కడ ఫిజిక్స్ ఏముంది అసలు, నువ్వేమైనా ఎక్స్పెరిమెంట్ చేసావా, ఏదన్నా లాజికల్ డిడక్షన్స్ తీసుకున్నావా, మ్యాథమెటికల్ గా సమ్ పాస్టులేట్స్ తీసుకుని ఆ స్టాండర్డ్ పాస్టులేట్స్ నుంచి డిడక్షన్స్ ఏమన్నా రాసామా? ఏమీ రాయలా. రాక ఇదేం ఫిజిక్స్ కాదు. ఏం చెప్తున్నామంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ డిఫైన్ చేస్తున్నావు, అది ఎలా మెజర్ చేయాలో తెలుసుకుంటాం, దాని యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్ ఎలా కన్వర్షన్ ఉంటుంది. సో ఫిజిక్స్ లో ఏ క్వాంటిటీ చెప్పినా ఇట్ షుడ్ బి క్లియర్లీ డిఫైన్డ్ అండ్ ఇట్ షుడ్ బి మెజరబుల్. సో దాన్ని ఎలా మెజర్ చేయాలో తెలియాలి. అప్పుడే ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు చెప్పిన రిజల్ట్ వెరిఫై చేయొచ్చు. ఓకేనా? సో మీకు ఏ టాపిక్ డీల్ చేసినా కానీ ఫస్ట్ కొన్ని ఫిజికల్ క్వాంటిటీ చెప్తారు, వాటిని మెజర్ చేసే మెథడ్స్, యూనిట్స్ చెప్తాం. తర్వాత ఈ చెప్పుకున్న ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా కానీ లేదంటే లాజికల్ డెరివేషన్ కానీ, వీటిలో విల్ డిరైవ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో బ్రాడ్ గా మనం డిస్కస్ చేయబోయేది ఈ 5 టాపిక్స్. సో మీ టెక్స్ట్ బుక్ లో ఏముంది, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వీటిని మ్యాథ్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే మ్యాథమెటికల్ గా అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ rest and motion. What is rest? What is rest? రెస్ట్ అంటే అర్థం ఏంటి, దాని పొజిషన్ చేంజ్ అవ్వాలా, చేంజ్ కాకూడదా? పొజిషన్ ఆర్ లొకేషన్ ఆఫ్ an object does not changes with respect to time or surroundings, then the object is said to be at rest. ఇది పొజిషన్ అంటే ఏంటి, మన ఫోన్ లో GPS అని యూజ్ చేస్తాం, అది ఎలా పనిచేస్తుంది, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, హైట్,
సో ఈ 3 కోఆర్డినేట్స్ తీసుకుని పొజిషన్ ఎక్కడ ఉందో చెప్పగలుగుతుంది. దాన్ని జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. లేదనుకో మీకు మీ ఊర్లో ఉన్నావు, లేకపోతే విజయవాడలో ఉన్నాము, ఏం చెప్తాం మనం జనరల్ గా జిపిఎస్ లొకేషన్ చెప్పాం. విజయవాడ బస్ స్టాండ్, బెంచ్ సర్కిల్, అంతేనా, లొకేషన్ పేరు చెప్తాం. సో an object is said to be at rest if its position or location does not changes with respect to time or surroundings. అదే మోషన్ అంటే ఏం డిఫైన్ చేస్తావు? దీనికి ఆపోజిట్. An object is said to be in motion if its position or location changes with respect to time or surroundings. If position or location changes with respect to time or surroundings. సో ఈ క్వశ్చన్ ఎవడో అడగడు డెఫినేషన్, అంతేనా? మన క్లారిటీ కోసం ఒకసారి డిఫైన్ చేసుకున్నాం, బాగానే ఉంది. సో ఇన్ జనరల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, కెన్ ఏ వెహికల్ బి ఎట్ రెస్ట్ అండ్ మోషన్ అట్ ద సేమ్ టైం? ఒకే టైంలో వెహికల్ రెస్ట్ లోను మోషన్ లోను ఉండగలదా? Can a vehicle be at rest and motion at the same time simultaneously? ఉంటుందా ఉండదా? సో సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో my friend visited my home, so I went to railway station to give him a send off. So we get into train, the train starts moving, I am on the platform. So when I watch him, when the train is moving, is he at rest or in motion with respect to my perspective? నేను చూస్తున్నప్పుడు అతను రెస్ట్ లో ఉంటాడా మోషన్ లో ఉంటాడా? మా ఫ్రెండ్ వాడు ట్రైన్ ఎక్కాడు, ట్రైన్ మూవ్ అవుతుంది. సో ట్రైన్ మూవ్ అవుతుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీద ఉన్న నేను చూస్తే హీఈస్ ఇన్ మోషన్, నేను చూస్తున్నప్పుడు మోషన్ లో ఉన్నాడు. అలాగే తనతో పాటు ఉన్న కో పాసింజర్స్ కనుక తనను అబ్జర్వ్ చేస్తున్నారు అనుకో, వీళ్ళ సరౌండింగ్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా? సో సరౌండింగ్స్ ఏం చేంజ్? జనరల్ గా సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అని ఉంటాయి. అందులో మొత్తం లాక్ చేసి ఉంది, ఏం కనపడదు బయట ఏం జరుగుతుందో. అందులో కూర్చుంటే నీకు ట్రైన్ మూవ్ అవుతున్న విషయం తెలియదు. సో పక్కన ఉన్న చూసామనుకో ఎలా ఉంటుంది? వీడు రెస్ట్ లో ఉన్నట్టే కనపడతాడు. సో ఏ పర్సన్ ఇన్ ఏ మూవింగ్ ట్రైన్ అపియర్స్ టు బి ఇన్ మోషన్ టు ఏ పర్సన్ ఆన్ ద ప్లాట్ఫామ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ఎట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు హిస్ కో పాసింజర్. సో తన కో పాసింజర్ చూసినప్పుడు రెస్ట్ లో ఉన్నాడు, ప్లాట్ఫామ్ మీద ఉన్న పర్సన్ చూసినప్పుడు మోషన్ లో ఉన్నాడు. సో రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్, అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్ అంటే ఎవరు చూసినా రెస్ట్ లో ఉన్నాడు, రెస్ట్ లోనే ఉండాలి. మోషన్ లో ఉంటే ఎవరు చూసినా మోషన్ లోనే ఉండాలి. కానీ చూసే వ్యక్తిని బట్టి రెస్ట్ మోషన్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనమంతా రెస్ట్ లో ఉన్నామా మోషన్ లో ఉన్నామా? రెస్ట్. So what is the correct answer?
So we are both at rest and motion. మీరు నన్ను చూసినా నేను మిమ్మల్ని చూసినా వీఆర్ ఎట్ రెస్ట్, అంతేనా? అదే కనుక ఏ పర్సన్ ఫ్రమ్ ఏ ఫ్లైట్ ఆర్ ఫ్రమ్ ఏ శాటిలైట్ ఆర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం వాచ్ చేశాడు అనుకో, ఏమవుతుంది? ఎర్త్ ఈజ్ రొటేటింగ్, సో అలాంగ్ విత్ ఎర్త్ వేర్ ఎవర్ రూమ్ వీఆర్, ద రూమ్ విల్ ఆల్సో రొటేట్. అప్పుడు ఎర్త్ తో పాటు మనం కూడా మూవ్ అవుతూ ఉంటాం. సో వీ విల్ బి ఎట్ రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మోషన్. It depends on viewer's point of view. So rest and motion are relative terms. Example, a person in a moving train appears to be in motion to a person on platform. But he appears to be at rest to his co-passenger. So rest and motion are relative terms. సో రెస్ట్ అండ్ మోషన్ అనే దానికి ఇన్ జనరల్ వాడు ఇవ్వగలిగిన కంపారిజన్ ఇది, క్వశ్చన్ గా అడగగలిగింది. డెఫినేషన్ ఎప్పుడు అడగడు. ఓకేనా? సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వన్, రెస్ట్ అండ్ మోషన్? Then distance and displacement. So what is distance? Suppose I am traveling from school to my home. So school నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే ఒకే మార్గం ఉంటుందా? Or do you have multiple paths? There is a chance of having more than one path. Let us call this path 3, straight path as path 1 and path 2. What is distance? Distance definition enti? Generally it is represented by small letter d. What is distance? నువ్వు వెళ్ళిన యాక్చువల్ పాత్, నువ్వు ఏ పాత్ లో అయితే వెళ్ళావో ఆ పాత్ లెంగ్త్ ని డిస్టెన్స్ అంటారు.
The actual path length covered. The actual path length covered or traveled or traversed. ఈ ఇంగ్లీష్ నాలెడ్జ్ ని బట్టి నువ్వు ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Traversed by a vehicle, by an object, or by a body. సో యాక్చువల్ పాత్ ఏదైతే ట్రావెల్ చేసామో ఆ పాత్ లెంగ్త్ ని దీన్ని ఎలా మెజర్ చేయొచ్చు? స్మాల్ లెంగ్త్ అయితే దారము తాడు వదిలేం అనుకో, ఆ దారిలో ఏం చేయొచ్చు? ఆ తాడు మొత్తం స్ట్రైటైన్ చేసి మెజరింగ్ టేప్ తో మెజర్ చేయొచ్చు. అంతేనా? మెజర్మెంట్ ఎలా చేయొచ్చు అంటే టేప్ యూజ్ చేసి లేకపోతే స్కేల్ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు. సో ఇంతకీ మెజర్ చేయటం ఎలాగో చూసాము, డెఫినిషన్ చూసాం. సో యూనిట్స్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ డిస్టెన్స్? What is SI unit of distance? It is meter. And CGS unit centimeter. Centi అంటే 100 పార్ట్లు చేయడం. మీటర్ స్కేల్ తీసుకుని 100 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే దాని సెంటీమీటర్. అందుకే నేను వైజాగ్ నుంచి విజయవాడకి డిస్టెన్స్ తెలుసుకోవాలనుకున్నాం. మీటర్లో చెప్తామా సెంటీమీటర్లో చెప్తామా? మీటర్సా సెంటీమీటర్సా? విజయవాడ నుంచి వైజాగ్కి డిస్టెన్స్ కావాలి నాకు. సో కిలోమీటర్స్ లో చెప్తాం. దాన్ని జనరల్ యూనిట్, మనం జనరల్ గా యూజ్ చేసే జనరల్ యూనిట్, ఇట్ ఈస్ కిలోమీటర్. సో ఒకసారి యూనిట్స్ తెలుసుకున్నాక ఆ యూనిట్స్ కన్వర్షన్ రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఇన్ జనరల్ ఫార్ములాలో మనం SI యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. Deputy students, be seated. So 1 meter is equal to 100 centimeters. 1 kilometer is equal to, kilo అంటే ఎంత? 1000 meters. ఇది కన్వర్షన్. సపోజ్ A to B 14 meters అనుకో. సో స్ట్రైట్ లైన్ పాత్ 14 meters. Can you measure what is the distance covered in path 1, path 2 and path 3? సో ఒకసారి ఆ డిస్టెన్స్ లెంత్ కనుక్కోండి. పాత్ 1, పాత్ 2, పాత్ 3. పాత్ 1 స్ట్రైట్ లైన్ ఉంది, ఆ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ 14 meters ఇచ్చాడు. సో పాత్ 2 ఏమవుతుంది? పాత్ 2 ఏమవుతుంది ఆలోచించండి ఒకసారి. సెమీ సర్కిలేనా? అది ఫుల్ సర్కిల్ అయితే 2πr అని రాస్తాం. సెమీ సర్కిల్ కాబట్టి సెమీ అంటే హాఫ్, ఫుల్ అయితే 2πr. సో సెమీ సర్కిల్ ఎంత వస్తుంది? ఫస్ట్ పాత్ 14 meters స్ట్రైట్ లైన్. ఈ సెకండ్ కర్వ్డ్ పాత్ ఉంది కదా, దిస్ ఈజ్ సెమీ సర్కిల్. సో ఇట్ ఈస్ πr. ఇది రౌండ్ గా మొత్తం ఉంటే 2πr రాసేవాళ్ళం, హాఫ్ కాబట్టి πr. π ఈజ్ 22/7. రేడియస్ ఎంత అవుతుంది? దిస్ A to B విల్ గివ్ డయామీటర్. డయామీటర్ 14 meters అయితే రేడియస్ 7 meters. సో ఇట్ ఈస్ ఆల్సో 22 meters. D3. సో D3 క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. ఇది R1, ఇది R2 అనుకున్నాం అనుకో, లేదంటే రేడియస్ బదులు డయామీటర్ రాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది డయామీటర్ 1 D1, దిస్ ఇస్ D2. సో యూ కెన్ రైట్ పై D1/2. ఇది సెమీ సర్కిల్ కదా ఈ పార్ట్. ఈ సెమీ సర్క్యులర్ పాత్ πd/2. అలాగే ఈ సెమీ సర్కిల్ పాత్ πd2/2. సో π/2 టైమ్స్ ఇది D1 + D2 ఎంత?
ఆల్రెడీ d1 ప్లస్ d2 ఈజ్ 14 మీటర్స్. ఈ పాయింట్ సి ఎక్కడున్నా కూడా దాంతో సంబంధం లేదు. d1 ప్లస్ d2 14. సో ఇట్ విల్ బికమ్ 22/7 d3 is equal to 22/7 by 2 into 14. That is 22 meters. అర్థమైందా? సింపుల్ అప్లికేషన్. కర్వ్డ్ పాత్ ఇస్తాడు. స్ట్రైట్ లైన్ ఇస్తే లెంగ్త్ కనుక్కోవచ్చు. కర్వ్డ్ పాత్ ఇస్తే అది సర్కిల్లో ఎన్నో పార్ట్ చూసి డిస్టెన్స్ కనుక్కున్నాం. సో ఇన్ జనరల్ మనకి రెగ్యులర్ లో ఇంతవరకు డీల్ చేస్తాము. ఏమన్నా కొంచెం చిన్న అప్లికేషన్స్ ఉంటాయి. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫిజిక్స్ లో వాళ్ళు ఇచ్చే డెప్త్ ప్రకారం ఎన్ని రకాలుగా చూడొచ్చో చూద్దాం. మోస్ట్లీ టుడే అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ టేక్ 2 క్లాసెస్ పడుతుంది. ఎందుకో చూద్దాం. సో డిస్టెన్స్ డిఫైన్ చేసుకున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూసాం. డిస్ప్లేస్మెంట్ కూడా ఒకసారి డిఫైన్ చేసుకున్నాం. రెగ్యులర్ లో మనకు ఉండే బుక్ లో ఉండేది ఏంటి, మనం చేయాల్సింది ఎలా. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఇప్పుడు నువ్వు వెళ్ళిన ఈ పాత్లన్నిటిలోనూ ఒక పాత్ షార్టెస్ట్ ఉంటుంది. ఏ పాత్ షార్టెస్ట్ ఉంటుంది? షార్టెస్ట్ పాత్ ఉండాలంటే కర్వ్ లో ఉండాలా, స్ట్రైట్ లైన్ లో ఉండాలా? నీకు షార్టెస్ట్ పాత్ కావాలంటే 2 పాయింట్ల మధ్య కర్వ్ అయితే బెటరా, స్ట్రైట్ లైన్ అయితే బెటరా? కర్వా స్ట్రైట్ లైనా షార్టెస్ట్ పాత్ రావాలంటే? నేను దారాన్ని టైట్ గా లాగి పట్టుకుంటే షార్టెస్ట్ వస్తుందా? దాన్ని పైకి లాగితే షార్టెస్ట్. సో టైట్ గా లాగితే స్ట్రైట్ లైన్ పాత్ లో ఉంటే సో ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ నే డిస్ప్లేస్మెంట్ అంటాం. The shortest straight line distance between initial and final points or initial and final positions. The shortest straight line distance between initial and final points or initial and final positions is called displacement. అలాగే ఇక్కడికి అయిపోలా, దీనికి భారం రాసాం. ఇందాక డిస్టెన్స్ కి డైరెక్షన్ లేదు, డిస్ప్లేస్మెంట్ కి డైరెక్షన్ ఉంది. డైరెక్టెడ్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. దీని డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్. డైరెక్టెడ్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అంటే ఇట్ విల్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అండ్ ఇట్ విల్ ఫాలో లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటేనే వెక్టార్ కాదు, ఇట్ షుడ్ ఫాలో లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. సో అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఏ నుంచి బికి వెళ్తే డిస్టెన్స్ ఎంత? 14 మీటర్స్ కదా. బి నుంచి ఏకి వెళ్తే డిస్టెన్స్ ఎంత? ఏ టు బి 14 మీటర్స్. అప్పుడు బి టు ఏ డిస్టెన్స్ ఎంత? అది కూడా 14ఏనా? బి టు ఏ డిస్టెన్స్ 14 మీటర్స్. ఇప్పుడు ఏనండి, ఏ టు బి డిస్ప్లేస్మెంట్ 14 మీటర్స్. అప్పుడు బి టు ఏ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఏ టు బి డిస్ప్లేస్మెంట్ 14 మీటర్స్. బి టు ఏ డిస్ప్లేస్మెంట్ ఎంత? 14
అక్కడ ఎవరో -14 అంటున్నారు. 14 -14 సో గుర్తుపెట్టుకోండి, నీకు డిస్ప్లేస్మెంట్ అర్థం అవడం అంటే డైరెక్షన్ ఉంది. A to B వెళ్తే ముందుకు వెళ్తాం, B to A అంటే వెనక్కి రావటం. సో వెనక్కి వచ్చినప్పుడు మైనస్ రాయాలి. అందుకే నువ్వు డిస్టెన్స్ A నుంచి Bకి వెళ్ళి B నుంచి Aకి వస్తే డిస్టెన్స్ 14 + 14 అవుతుంది. కానీ డిస్ప్లేస్మెంట్ A to B +14, B to A -14. సో నువ్వు A నుంచి Bకి వెళ్ళి మళ్ళీ B నుంచి Aకి వస్తే టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయిపోతుంది. సో ముందుకెళ్తే పాజిటివ్, వెనక్కి వెళ్తే నెగిటివ్. సో డిస్ప్లేస్మెంట్ కెన్ బి 0, పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ డిస్టెన్స్ కెన్ బి ఎయిదర్ 0 ఆర్ పాజిటివ్. యాక్చువల్ లెంగ్త్ అనేది ఎప్పుడు నెగిటివ్ లో ఉండదు, అంతేనా? నెగిటివ్ లో లెంగ్త్ ఉండే తాడు అనేది ఏమి ఉండదు. ఉంటే అసలు ఏమీ లేకపోతే 0, ఉంటే పాజిటివ్. అదే డిస్ప్లేస్మెంట్ అనుకో, ముందుకెళ్ళడం పాజిటివ్ అయితే వెనక్కి వెళ్ళడం నెగిటివ్. సో magnitude ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఏంటి? ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో దిస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ కన్నా తక్కువ ఉండాలి ఎప్పుడు. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఈక్వల్ టు ఎప్పుడు అవుతుంది? స్ట్రైట్ లైన్ పాత్ లో ఉన్నప్పుడు ఈక్వల్ అవుతుంది. సో దీనికి కూడా యూనిట్స్ మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్. ఇది జనరల్. సో ఇప్పుడు ఇందాక రాసిన దానికి ఈ పాత్ 1, 2, 3 కి డిస్ప్లేస్మెంట్ చెప్తారా? అన్నిటికీ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? అన్నిటికీ ఇనిషియల్ ఫైనల్ పాయింట్స్ సేమేనా? సో అందులో S1 ఈజ్ ఈక్వల్ టు, ఈ బార్ అంటే వెక్టార్ అని అర్థం, S2 ఈజ్ ఈక్వల్ టు, S3 ఈజ్ ఈక్వల్ టు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ పాత్ ఫాలోడ్. డిస్ప్లేస్మెంట్ పాత్ మీద ఆధారపడదు, డిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ పాత్. యాక్చువల్ పాత్ అన్నావు కదా, నువ్వు వెళ్ళి ఎటు పాత్ లో వెళ్తే దాన్ని బట్టి దాని లెంగ్త్ మారిపోతుంది. డిస్ప్లేస్మెంట్ అలా కాదు, నువ్వు ఎటు వెళ్ళినా కూడా నాకు కావాల్సింది షార్టెస్ట్ పాత్. సో S1, S2, S3 all are equal to 14 meters. ఇది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ చూద్దాం. దీనిలో a person moves from A to B which are at a distance of 4 meters, and from B to C which is at 3 meters. ఈ length 3 meters, ఈ length 4 meters. So what is distance from A to B? What is distance from A to C? So A నుంచి B కి వెళ్తున్నాడు, B నుంచి C కి. So what is displacement from A to B? What is displacement from A to C? వీటి ఆన్సర్లు ఏం చెప్పండి? సో A to B డిస్టెన్స్ ఎంత? 4 meters. ఎంత? 4 meters. స్ట్రైట్ లైన్ పాత్ కాబట్టి ఈ యాక్చువల్ పాత్ 4 meters. A to C, సో వీడు AB BC వెళ్తున్నాడు. సో AB + BC, డిస్టెన్స్ ఫ్రమ్ A to B ప్లస్ డిస్టెన్స్ ఫ్రమ్ B to C. ఎంత వస్తుంది? 4 + 3. సో A to C వెళ్ళినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? A to B వెళ్ళినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? స్ట్రైట్ పాత్ లో వెళ్ళాడు కాబట్టి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్, ఇట్ ఈస్ 4 meters ఉంది. బట్ A to C వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళిన పాత్ అంతా తీసుకోవాల్సిందా. A నుంచి C కి షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ ఏమవుతుంది? దట్ ఈస్ ఎంత వస్తుంది? సో ఇట్ ఈస్ పైథాగరస్ థీరం ప్రకారం 5 meters.
ఓకేనా? సో ఇలా పైథాగరస్ థియరం యూజ్ చేసి ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, curved path, distance and displacement in curved path. So I am moving from actually నేను మూవ్ అవుతుంది ఈ రెడ్ లైన్ లో. సో ఫ్రమ్ A to B. సో ఇది కర్వ్డ్ పాత్. ఈ రెండు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కిల్ ని పార్ట్ కట్ చేస్తే వచ్చేది సర్క్యులర్ గా ఉన్న ఏదైనా దాన్ని కట్ చేస్తే వచ్చేదాన్ని ఆర్క్ అంటాం. సో ద యాంగిల్ సపరేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆర్క్ ఇస్ థీటా. సో దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆర్ రేడియస్. సో ఈ పాత్ లెంగ్త్ ఎంత? ఈ పాత్ లెంగ్త్ తెలిస్తే దాన్ని డిస్టెన్స్ అని రాయొచ్చు, దాన్ని ఆర్క్ లెంగ్త్ అంటాం. సో ఆర్క్ లెంగ్త్ ఫార్ములా తెలుసు ఏమన్నా? సో ఈ కేసులో ఆర్క్ లెంగ్త్ డిస్టెన్స్ అవుతుంది. ఆర్క్ లెంగ్త్ కి ఏమన్నా ఫార్ములా తెలుసా? కొని ఒక ఎక్స్ట్రీమ్ కేసు చెప్తాను. నేను కనుక కంప్లీట్ సర్కిల్ తిరిగాను అనుకో, యాంగిల్ ఎంత ఉంటుంది? ఒక ఫుల్ సర్కిల్ యాంగిల్ ఎంత? 360 degrees. అప్పుడు ఆ చుట్టూ ఉన్న సర్కంఫరెన్స్ అయ్యేది. సర్కంఫరెన్స్ లెంగ్త్ ఎంత వస్తుంది? 2πr అయినా. సో 360 degrees కి 2πr లెంగ్త్ వెళ్తాను. సో 1 డిగ్రీకి ఎంత వెళ్తాను? 360 degrees కి 2πr వెళ్తున్నాను. 1 డిగ్రీకి ఎంత వెళ్తాను? 2πr/360 అయినా. సో ఇది నేను కవర్ చేసే ఈ కర్వ్డ్ పాత్ యొక్క లెంగ్త్. ఎప్పుడు 1 డిగ్రీకి. మరి థీటా డిగ్రీస్ కి ఎంత వెళ్తాను? ఇంటూ థీటా, అంతేనా? సో 2πr/360 ఇంటూ థీటా. ఇది డిస్టెన్స్ ఇస్తుంది. థీటా తెలిస్తే థీటాని డిగ్రీస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి వాట్ అబౌట్ డిస్ప్లేస్మెంట్? సో A to B స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది? సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవాలి చెప్పగలరా? సో ఈ O నుంచి యాంగిల్ బైసెక్టార్ గీసామనుకో, ఈ యాంగిల్ ని ఈక్వల్ గా కట్ చేయాలి. సో ఇటు పక్కన θ/2 వస్తుంది, ఇటువైపు θ/2 వస్తుంది. ఈ సైడ్ సేమ్, ఈ సైడ్ సేమ్. SAS రూల్ ప్రకారం సైడ్ యాంగిల్ సైడ్, రెండు సైడ్లు దాని మధ్యలో యాంగిల్ సేమ్ అయితే ఇది కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయా? కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ అంటే అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్. సో నేను A to B ఈ మధ్యలో C అనుకుంటే, BC X అనుకుంటే AC కూడా X డిస్టెన్స్ ఉంటుంది, అంతేనా? సో ఈ ట్రయాంగిల్ OBC రైట్ యాంగిల్, ట్రయాంగిల్ OBC is right angled at angle C is 90 degrees. Here it is also 90 degrees. Triangle OBC is right angle at angle C. So right angle triangle లో sin θ/2, ఎందుకంటే ఇది θ కాదు, θ/2 హాఫ్ యాంగిలేగా. సో ఈ పక్కన యాంగిల్ sin θ/2 రాసుకుంటే ఏమొస్తుంది ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ BC, hypotenuse OB. So it is x/r. So x is equal to r sin θ/2. ఇది డిస్ప్లేస్మెంట్ అంటే ఏమొస్తుంది?
A to B, that means AC plus CB 2x అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ లో ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమొచ్చిందో చూడండి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 2x because x is r sin theta by 2. So displacement is 2r sin theta by 2. Okay na? Displacement is given by theta ento chepte manam displacement cheppochu. So ఒకసారి ఇది రాస్తాం. సో ఆర్క్ లెంగ్త్ ఇంకా సింపుల్ గా ఏమన్నా చెప్పొచ్చేమో చూద్దాం. థీటాల్లో చెప్తే ఏంటో చెప్పాము. రేడియన్ అనే మెజర్ ఉందా? వాట్ ఈజ్ రేడియన్? రేడియన్ అంటే ఏంటో తెలుసా? యాంగిల్ మెజర్ చేసే దానిలో డిగ్రీస్ తో పాటు రేడియన్స్ ఉంది. వాట్ ఈజ్ రేడియన్? ఐడియా ఉందా రేడియన్ అంటే ఏంటో? సో ఇందులో ఈ ఆర్మ్స్ ఆఫ్ ద ఆర్క్ అంటాం. అవి ఎప్పుడు ఆర్ ఉంటాయి. ఈ ఆర్క్ లెంగ్త్ ఎప్పుడైతే ఆర్ అవుతుందో అప్పుడు ఇక్కడ సబ్టెండ్ చేసే యాంగిల్ ని రేడియన్ అంటాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 57.3 degrees. సో రేడియన్ అంటే ఏంటి? ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్, the angle subtended by an arc of arc length equal to the radius of the circle of which it is a part. సో ఏ సర్కిల్ లో అయితే పార్ట్ అయిందో దాని రేడియస్ కి ఈక్వల్ అయినప్పుడు, ఇది స్ట్రైట్ లైన్ లేదు. స్ట్రైట్ లైన్ ఉంటే సింపుల్ గా ఇది 6 ఇది 6, మూడో లైన్ కూడా 6 ఉంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోయి θ 60 అయ్యేది. ఎప్పుడు ఏం చెప్పుకున్నాం? స్ట్రైట్ లైన్ కి లెంగ్త్ షార్టెస్ట్ ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ 6 కన్నా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ కర్వ్డ్ పాత్ 6 అని చెప్పాం కదా, అంటే యాంగిల్ స్లైట్లీ లెస్ దాన్ 60 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో అంటే ఒక రేడియస్ లెంగ్త్ ఉంటే కర్వ్డ్ పాత్, అది సబ్టెండ్ చేసే యాంగిల్ ని రేడియన్ అన్నాం. సో సర్కిల్లో ఎన్ని రేడియస్లు ఉంటాయి? సో సర్కిల్ ని తీసుకుని చుట్టూ ఆ రేడియస్ 1 మీటర్ ఉంది అనుకో, ఆ మీటర్ తో కొలుచుకుంటా వెళ్తే ఎన్ని మీటర్ లెంగ్త్ వస్తాయి సర్కంఫరెన్స్? 5 times r వస్తుందా, 6 times r వస్తుందా, 7 times r వస్తుందా? నేను రేడియస్ తీసుకున్నాను. సో ఈ లెంగ్త్ OAB. సో OA అనేది 6. ఈ సర్కిల్ కంప్లీట్ చేసి నేను ఇందులో ఎన్ని రేడియస్లు ఉన్నాయి, ఒక రేడియస్ ఒక రేడియన్ అంటాను, ఎన్ని రేడియస్లు ఉన్నాయి అని కొలిస్తే టోటల్ సర్కిల్లో ఎన్ని రేడియన్స్ ఉన్నాయో చెప్పగలను. సో ఎన్ని ఉంటాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? 5, 6, 7?
ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? మీకు తెలిసింది చెప్పండి. అందుకే 2π ఆర్ అంటే అర్థం ఏంటి? 2π టైమ్స్ రేడియస్. ఎన్ని రేడియస్లు ఉన్నాయంటే 2π రేడియస్. 2π అంటే మీనింగ్ ఏంటి? 6.28 అంతేనా? పై 3.14. సో నువ్వు చుట్టూ కొలిస్తే 6 టైమ్స్ మెజర్ చేసినాక ఇంకొంచెం లెంగ్త్ మిగిలిపోతుంది. ఆ లెంగ్త్ కంప్లీట్ 7th రౌండ్ రాదు, జస్ట్ 0.28 వస్తుంది ఆ లెంగ్త్ లో. 1 మీటర్ తీసుకుంటే 0.28 28 సెంటీమీటర్స్ వస్తుంది. సో 360 డిగ్రీస్ లో కొలిస్తే 1 రెవల్యూషన్ 360 డిగ్రీస్. రేడియన్స్ లో కొలిస్తే 2π రేడియన్స్. ఓకేనా? 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్. అప్పుడు 180 డిగ్రీస్ ఎంత అవుతుంది? పై రేడియన్స్ 90, 180లో సగం π/2, 60 π/3. సో ఇది రాస్తే ఆర్క్ లెంగ్త్ ఏమవుతుందంటే ఆర్ థీటా ఇన్ రేడియన్స్. థీటా రేడియన్స్ యాక్చువల్ గా డిగ్రీస్ అయితే స్మాల్ 0 పెడతాం, దానిపైన సిఎన్ రాస్తే రేడియన్స్ లో రాయాలి. అది పవర్ కాదు. దీని మీనింగ్ సి అంటే థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో రాయాలి. క్రూడ్ గా చెప్పాలండి. రాస్తే డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ థీటా. థీటాని పైలో రాయాలి. పైయా, π/2నా, π/3నా? డిగ్రీస్ లో ఇస్తాడు ఇన్ జనరల్. మనం పైలో మార్చితే ఆర్ థీటా డిస్టెన్స్ వస్తుంది, 2r sin θ/2 డిస్ప్లేస్మెంట్ వస్తుంది కర్వ్డ్ పాత్ లో. ఓకేనా? సో థీటా డిస్టెన్స్ ఆర్ థీటా ఇన్ రేడియన్స్ పైలో గుర్తుపెట్టుకోండి. డిస్ప్లేస్మెంట్ 2r sin θ/2. సో ఈ టేబుల్ కంప్లీట్ చేస్తారా? థీటా 0 డిగ్రీస్ అయితే ఎంత? 60 అయితే డిస్టెన్స్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంత? 90, 120, 180, 240, 270, 300, 360. సో టేబుల్ రాయింగ్ ఎంత? డి ఎంత వస్తుంది? డిస్టెన్స్ ఎంత వస్తుంది? డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది కర్వ్డ్ పాత్? కర్వ్డ్ పాత్ లో ఆర్క్ లెంగ్త్ యాంగిల్ డిగ్రీస్ లో రాస్తే 2πr/360 ఇంటూ థీటా. అదే థీటాని రేడియన్స్ లో రాస్తే సింపుల్ గా ఆర్ థీటా. డిస్ప్లేస్మెంట్ 2r sin θ/2. సో ఈ టేబుల్ కంప్లీట్ చేయండి.
చేశారా? సో 0 degrees అంటే అదేం మూవ్ అవ్వలేదు. సో ఆబ్వియస్ గా కామన్ సెన్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ 0 ని ఫార్ములాలో రాసిన అదే వస్తుంది. 60 degrees. సో 60 అయితే థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ పై లో ఏం రాయాలి? 180 అయితే పై, 60 అయితే 180ని n పార్ట్స్ చేస్తే 60 వస్తుంది, 3 పార్ట్స్. సో పై బై 3 r 90 pi by 2 r 120 60 pi by 3 అయితే 120 దాని డబుల్ 2 pi by 3 r 180 pi r. సో సెమీ సర్కిల్ లో సర్కంఫరెన్స్ ఇదేనా? సెమీ సర్కిల్ కి పాత్ లెంగ్త్ pi r. 240 కి 4 times of 60 4 pi by 3 r. 270 की 3 pi by 2 r. 300 की 5 times of 5 pi by 3 r. 360 की 2 pi r. This is distance. What about displacement? It is 2r sin. ఇక్కడ నువ్వు హాఫ్ యాంగిల్ తీసుకోవాల్సింది, హాఫ్ చేయాల్సింది థీటాని, అంతేగాని సైన్ థీటా తీసుకుని దాన్ని హాఫ్ చేయొద్దు. ఇక్కడ సైన్ థీటా బై 2 లో యాంగిల్ ని హాఫ్ చేసి అప్పుడు సైన్ ఆఫ్ ద యాంగిల్ కనుక్కోవాలి. సో 60 లో సగం 30. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2r. వాట్ ఈస్ సైన్ 30? 1/2. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు r. 90 2r సైన్ 45. సో 2r into 1/2. సో √2r. దీని ఫిజికల్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆర్క్ లెంగ్త్ 60 చేస్తే ఆల్రెడీ 2 ఈక్వల్ 6, ఇది 6. అప్పుడు ఇది 60 ఇది 60 అయిపోతుంది, ఇది కూడా 6 అవుతుందిగా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అందుకే 6 వచ్చింది. అదే 90 చేసినప్పుడు ఇది 6 ఇది 6 ఇది 90. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ √2r అవుతుంది. అదే వచ్చిందా డైరెక్ట్. సో 120 చేస్తే 2r sin 60. సో 2r into sin 60 is √3/2. సో దిస్ ఈస్ √3r. 180 అయితే 2r sin 180/2 అంటే 90 sin 90 1. సో 2r సరిపోయిందా డయామీటర్. సెమీ సర్కిల్లో డిస్టెన్స్ అంటే πr అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అంటే a to b స్ట్రైట్ లైన్ పాత్, నథింగ్ బట్ డయామీటర్. 240 కి 2r sin 120. దట్ మీన్స్ 2r into sin 120 గుర్తుందా? sin 180 minus 60 sin 60 అవుతుంది అగైన్. 2/3/2. సో 3r అగైన్. 270 కి 2r sin 135 అంటే sin 45. 2r into 1/√3. So it is √2r. 300 2r sin 150. It is sin 30 r only. 2r sin 180. Sin 180 is 0. So full circle లో నువ్వు ఎక్కడ బయలుదేరావు అక్కడికే వచ్చావు. సో డిస్ప్లేస్మెంట్ ఇనిషియల్ ఫైనల్ పాయింట్ సేమ్. సో 0. ఓకేనా? సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలో వచ్చిందా? థీటాని రేడియన్స్ లో రాయాలి, సింపుల్ గా పైల్లో రాయాలి. డిస్ప్లేస్మెంట్ కి సైన్ θ/2, యాంగిల్ ని హాఫ్ చేసి సైన్ ఆఫ్ ద యాంగిల్ కనుక్కోవాలి. సో ఈ టేబుల్ గీసింది జస్ట్ ది ప్రాక్టీస్ కోసమే కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 60 కి 0 కి 360 కి డిస్ప్లేస్మెంట్ సేమ్. అలాగే 60 కి 300 కి డిస్ప్లేస్మెంట్ సేమేనా? 6 6.
అగైన్ 90కి 270కి డిస్ప్లేస్మెంట్ సేమ్, √2r √2r. 120కి 240కి √3r √3r. 180కి మళ్ళీ 180నే కాబట్టి 2r 2r. సో ఇలా ఎందుకు వస్తుంది? సో మ్యాథ్స్ ఏం చెప్పదు ఇక్కడ, కానీ ఫిజికల్ గా మనం డయాగ్రామ్ గీసుకుంటే ఏమవుతుందో చూడండి. డయాగ్రామ్ గీసి నేను ఈ డైరెక్షన్ లో A టు B వెళ్ళాను, A నుంచి Bకి వెళ్ళాను, లేకపోతే B నుంచి Aకి వచ్చాను. A టు B తీటా అయితే ఈ B టు A ఏమవుతుంది చెప్పండి? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 360 మైనస్ తీటా అవుతుందా? దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో నేను ఏ నుంచి బికి ఈ రూట్ లో వెళ్ళినా ఇలా వెళ్ళినా నా డిస్ప్లేస్మెంట్ సేమ్, ఎందుకంటే ఇనిషియల్ ఫైనల్ పాయింట్స్ ఏ అండ్ బి ఓన్లీ. సో అందుకే 60కి 300కి 240కి 120కి అంటే రిఫ్లెక్స్ యాంగిల్స్ కి డిస్ప్లేస్మెంట్ సేమ్ వస్తుంది. వాడు సింపుల్ గా చిన్న ట్విస్ట్ ఇవ్వాలంటే ఏం చేయవసరం, 130 degrees కి ఆర్ అయితే 230 degrees కి డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు అనుకో, మనం ఏం చేస్తాం జనరల్ గా ఫార్ములాలో ఎక్కడో రాయడానికి చూస్తాం, అది ఎంతసేపటికి రాదు, అంతేనా? ఎందుకంటే sin 65 మనకు తెలియదు. సో లాజికల్ పార్ట్ వాడు చెప్పేదానికి ఫిజికల్ మీనింగ్ మ్యాథ్స్ చెప్పేదానికన్నా ఎక్కువ చదువుతుంది ఫిజిక్స్. సో మ్యాథమెటికల్ గానే కాకుండా ఫిజికల్ మీనింగ్ ఏంటి, ఆ ఫిజిక్స్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చా? మనకు ఆల్రెడీ అక్కడ రిజల్ట్ ఏంటో తెలుసు, దాన్ని మ్యాథమెటికల్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఓకేనా? సో ఇది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కర్వ్డ్ పాత్ లో రాసుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఈ మొత్తం డిస్కషన్ లో మనం తెలుసుకుంది ఏంటంటే డిస్టెన్స్ కర్వ్డ్ పాత్ లో ఏం రాస్తాం, ఆర్ తీటా. తీటా షుడ్ బి ఇన్ రేడియన్స్. ఆ రేడియన్స్ లోకి రాయటం రాకపోతే బేసిక్స్ ఒకసారి రివిజన్ చేసుకోండి, ఓకేనా? మ్యాథ్స్ లో రేడియన్స్ లోకి ఎలా రాయాలి ఏంటి అనేది మ్యాథ్స్ వాళ్ళతో డిస్కస్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఫిజిక్స్ కావాలి, మీకు కావాలి. వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఇంప్రూవ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ 2r sin θ/2. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నాయి వీటిలో? స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. డౌట్ అయినా అర్థం కాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది డౌట్ అంటే ఏమనుకుంటారు తెలుసా? డౌట్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, నీకు చదివేటప్పుడు ఎక్కువ టైం పెట్టినా కూడా అడగొచ్చు. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఆ టెక్నిక్ నీకు గుర్తు పెట్టుకుంటాం ఎలా, 30 యూనిట్లు చెప్పేశాను, మెటీరియల్ ఇచ్చేసాను చదివేయమంటే కాదు, ఆ 30 యూనిట్లు లాజికల్ గా ఎలా అరేంజ్ చేసి తక్కువ డేటాతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం అనేది ట్రైనింగ్. అర్థమైందా? ఊనే నేను క్వశ్చన్లు ఆన్సర్లు చెప్పేయటం కాదు, ఆ క్వశ్చన్లన్నీ రీమోడల్ చేయగలగాలి, అది ట్రైనింగ్ అవుతుంది. ఫిజిక్స్ లో డిఫికల్టీ ఎందుకు వస్తుందంటే దాన్ని రీమోడల్ చేయట్లా, క్వశ్చన్ గా క్వశ్చన్ ఆన్సర్ చదవకూడదు. ఆబ్జెక్టివ్ ఎక్కువ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, అక్కడే మిస్ అవుతున్నారు వాళ్ళు. నీకు డెరివేషన్ పార్ట్ బాగా తెలిసి దానికి అనుమానుకున్న మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఫస్ట్ టాపిక్స్ బాగా తరోగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత వాటిలో నువ్వు పెద్దగా ప్రాక్టీస్ చేయాల్సింది ఉండదు. థియరీ బాగా అర్థమయ్యి ఆ డెరివేషన్ లో వాటిని రాయగలిగితే దానిలో సబ్స్టిట్యూట్ చేసేస్తావు. ఇక్కడ ఎక్స్ ఉంటే అక్కడ వై ఉంటుంది.
ఇక్కడ జెడ్ ఉండే అక్కడ ఇంకోటి వర్క్ పవర్ ఎనర్జీ ఉందనుకో ఆ WPE అని వాడతాం. ఆ రిలేషన్స్ ఇస్తారు. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఇక్కడ ఏం చేస్తావు అక్కడ అదే చేస్తావు, ఇక్కడ గ్రాఫ్ లో ఏం చేస్తావు అక్కడ గ్రాఫ్ లో తెగిస్తావు. సో ఆ జనరల్ థియరీ తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో అర్థమైతే మీరు ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఈ రేడియస్ ఆఫ్ మీకు so what is distance from A to D, displacement from A to D, distance from A to Z, displacement from A to Z. కావాలంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ క్లియర్ గా అర్థం కావాలి కొంచెం. D to Z తీసుకుని తర్వాత displacement from A to following path length A to B, B to C, C to D, D to E, to A. ఓకేనా? ట్రై చేయండి ఇది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రయారిటీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు ఫైనల్ గా లాస్ట్ 1 month లో రివిజన్ చేసుకుంటానికి మెటీరియల్ రెడీ చేసుకుంటున్నారు. ఈ చేసేదంతా లాస్ట్ 1 month రివిజన్ చేసి వెళ్ళాలి. మనం ఎంత చదివినా లాస్ట్ 1 month లో రివిజన్ చేయలేదనుకో పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ రాయలేము. సో ఆ 1 month లేకపోతే 40 days కి రివిజన్ కి మెటీరియల్ రెడీ చేసుకుంటున్నాం. రాజేష్ గారు ఫస్ట్ హాఫ్ సర్కిల్ 1 మీటర్ రేడియస్ 1 meter సార్ ఫస్ట్ హాఫ్ సర్కిల్, రెండోది హాఫ్ మీటర్. ఓకే ఓకే సరే సార్. మిగతావన్నీ 1 మీటర్స్. మిగతావన్నీ 1 meters. ఓకే సార్. సో నోట్స్ రెడీ చేసుకున్నాక గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రయారిటీ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్, ఎడిషనల్ ప్రాబ్లమ్స్. చాప్టర్ కి 40 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కవర్ చేస్తే వర్స్ట్ కేసులో 10 క్వశ్చన్లు తగులుతాయి. తర్వాత మీకు నీట్ స్పెసిఫిక్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే అక్కడ గ్రాఫ్లు ఉంటాయి, ఆ గ్రాఫ్లను అడుగుతాడు. డేటా ఉంటుంది టెక్స్ట్ బుక్ లో, ఆ డేటా నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. అవి ఇంకో 10 క్వశ్చన్లు వస్తున్నాయి. సో టెక్స్ట్ బుక్ తరోగా ఉంటే వరస్ట్ కేసులో నువ్వు 20 క్వశ్చన్లు రాయగలవు. కాస్త ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే 100 మార్క్స్ స్కోర్ చేయడం కష్టం కాదు. మనం అదేదో భూతం ఉంది అని భయపెట్టడం వలన ఎక్కువ భయపడిపోతాం. అక్కడ 50 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 40% సింపుల్ గా ఉంటాయి. లాస్ట్ 10 క్వశ్చన్ల గురించి మనం పట్టించుకోవసరంలా. 40 నుంచి 50 దాకా అవసరంలా. మనం ఏ 20కో 25కో 30కో రీచ్ అయితే చాలు. 5 ఆడినప్పుడు మిగతావి కూడా చేయొచ్చు.
ఆ ఫియర్ పోవాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో వర్క్ షీట్ పంపిస్తాను, ఆ వర్క్ షీట్ ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ చేయొద్దు, కొత్త కొత్త మెటీరియల్ వాడద్దు. మీరు టెక్స్ట్ బుక్ అయిపోయినా, టెక్స్ట్ బుక్ చేయాలంటే ఒకసారి టెక్స్ట్ బుక్ చేయలేరు. కాబట్టి వర్క్ షీట్లు చేయండి ముందు. మనకి 5-6 టాపిక్స్ అయిపోయినాక మీ టెక్స్ట్ బుక్ లో ఒక 2-3 టాపిక్స్ కవర్ అవుతాయి, చాప్టర్లు కంప్లీట్ అవుతాయి. సో A to D డిస్టెన్స్ ఎంత వచ్చింది ఎవరైనా? సో మీకు ఏమొస్తే చెప్పండి, తప్ప ఒప్ప అనేది తర్వాత. A to D డిస్టెన్స్. సో A to B 1 మీటర్, C to D 1 మీటర్, B to C హాఫ్ సర్కిల్ అది ఎంత వచ్చింది? 5.14 సార్. సో A to D మనం సింపుల్ గా పైలో ఉంచేయచ్చు. A to B 1, C to D 1, 2 ప్లస్ పై R 1 కాబట్టి. అలాగే A to G వెళ్ళేటప్పుడు 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 4, ఇది పై R అంటే పై, ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి పై బై 2. సో 4 ప్లస్ 3 పై బై 2. అలాగే A to D డిస్ప్లేస్మెంట్ ఎంత? 1, ఇక్కడ 1, ఇక్కడ డయామీటర్ తీసుకోవాలి. డయామీటర్ ఎంత అవుతుంది? ఇది 1 మీటర్, ఇటు 1 మీటర్, సో 4 మీటర్స్. అలాగే D to G ఇది 1, ఇటు హాఫ్, ఇటు హాఫ్, 1 మీటర్ అవుతుంది, ఇది 1, టోటల్ 3 మీటర్స్. సో ఇందుకి ఈ 4 మీటర్స్ 3 మీటర్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్ A to G 5 మీటర్స్. ఓకేనా? సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ మిక్స్ చేసి వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలరు. సో వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్ క్వశ్చన్స్, రెజల్యూషన్, వెక్టార్స్ యూజ్ చేసి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. డౌట్స్ రాజేష్ గారు, సార్ సార్ ఇప్పుడు తీటా మనం 0, 30, 60 అట్లా తీసుకున్నాం కదా. ఒకవేళ వాళ్ళు పెర్ఫెక్ట్ యాంగిల్ కాకుండా ఏదైనా 35 లేదా 148 అట్లా ఇస్తే మనకి అటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? అలాంటి జనరల్ గా ఇవ్వరు సార్. అంటే మనకి సైన్ లో ఆన్సర్ వస్తుంది, కానీ సైన్ యాంగిల్ తెలియదు కదా. అవునండి. ఓకే. సో వీళ్ళని ఏమి అడగడు. ఓకే సార్. మ్యాథ్స్ వాళ్ళని కాస్త వాళ్ళు మ్యాథ్స్ వచ్చి అంటారు కాబట్టి మల్టిపుల్ సబ్జెక్టువల్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి వాళ్ళని అడగొచ్చు, కానీ వీళ్ళని అలాంటివి అడగడు. ఓకే సార్, థ్యాంక్ యూ.
సార్ 6 o'clock అయింది కదా, 6:05 అయింది. ఓకే సార్, అంటే యాక్చువల్లీ తర్వాత ఇవ్వచ్చు సార్, వేరే మీటింగ్ అందుకని నేను ఉన్నాను. ఓకే సార్. సో నోట్స్ అది రాసుకున్నాం అయిపోతే మీరు లీవ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా తాటిపూడిలో రైనింగ్ బాగా. ఈ క్లాస్ చాలా బాగుంది సార్. ఇట్ ఇస్ ఎక్సలెంట్ క్లాస్. థ్యాంక్ యూ సార్.